సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్స్ అంటే మనకి మొత్తం ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి? అమర్, నేను స్టార్టింగ్ క్లాస్ లో చెప్పాను కదా, హౌ మెనీ ఎన్విరాన్మెంట్స్ వి హ్యావ్. హౌ మెనీ ఎన్విరాన్మెంట్స్, ఒక ప్రాజెక్ట్ ఎన్ని ఎన్విరాన్మెంట్స్ నుంచి ప్రొడక్షన్కి వెళ్తుంది? హౌ మెనీ ఎన్విరాన్మెంట్స్ బేసికల్లీ హ్యావ్ ఇన్ ఐటీ? ఫస్ట్ క్లాస్ లో చెప్పాను. నాకు గుర్తులేదు. గుర్తుండాలి అమర్, గుర్తుండాలి. ఎందుకంటే ఇది మన సబ్జెక్ట్స్ కాదు, అది మర్చిపోయాను బ్రో అని చెప్తాను. గుర్తుండాలి. స్టార్టింగ్ క్లాస్ చెప్పాను కదా, ఒక ప్రాజెక్ట్ ఇన్ని ఫేసెస్ నుంచి డెవలప్ అయ్యి లాస్ట్ కి ప్రొడక్షన్ లోకి వెళ్తుంది అని చెప్పి ఆ రోజు క్లాస్ నుంచి 2-3 days చెప్పాను ఆ క్లాస్ నేను. అట్లీస్ట్ టీమ్స్ చెప్పు, ఏమున్నాయి టీమ్స్ ఒక ఐటీ ఫీల్డ్ లో? ఐ మీన్ ఓన్లీ డెవలప్మెంట్ టీమ్స్ లో మొత్తం ఎన్ని టీమ్స్ ఉన్నాయి? ఓన్లీ డెవలప్మెంట్ లో, నాట్ టెస్టింగ్, నాట్ సపోర్ట్, నాట్ ఎనీథింగ్. మన డెవలప్మెంట్ లో మొత్తం ఎన్ని టీమ్స్ ఉంటాయి? ఓన్లీ డెవలప్మెంట్ లో ఒకటే. డెవలప్మెంట్ లో ఎన్ని టీమ్స్ ఉంటాయి? ఉమర్ నువ్వు చెప్పు ఉమర్. యూఐ టీమ్ నా, సర్వర్ టీమ్, బ్యాక్ ఎండ్ టీమ్. అది సర్వర్ టీమ్ కాదు, దాన్ని సర్వీస్ టీమ్ అంటారు, ఓకేనా? సో ఇవి టీమ్స్, డెవలప్మెంట్ టీమ్స్ ఇవి. మనకి నేను ఆల్రెడీ చెప్తున్నాను, యుఐ నుంచి సర్వీస్కి వెళ్తుంది, సర్వీస్ నుంచి బ్యాక్ ఎండ్కి వెళ్తుంది అని చెప్పి ఈ ఫ్లో కూడా చెప్పాను. యుఐ నుంచి బ్యాక్ ఎండ్ డేటాబేస్కి వెళ్తుంది అని చెప్పాను. సో ఇవే టీమ్స్, డెవలప్మెంట్ టీమ్స్. యుఐ వాళ్ళు సర్వీస్ ని కాల్ చేస్తారు, సర్వీస్ వాళ్ళు డేటాబేస్ కాంటాక్ట్ అయ్యి డేటాబేస్ నుంచి డేటా ఫెచ్ చేసుకొని యుఐలో చూపిస్తారు. ఇవి టీమ్స్, డెవలప్మెంట్ టీమ్స్. ఇంకా టెస్టింగ్ టీము అది డిఫరెంట్ టీమ్స్ అవి, కానీ డెవలప్మెంట్ లో ఉన్నది ఈ టీమ్సే. గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే కష్టం. గుర్తుపెట్టుకోవాలి, రాసుకోండి పాయింట్స్ 1 by 1 రాసుకోండి, నోట్బుక్ లో 1 by 1 పాయింట్స్ రాసుకోండి. ప్రతిసారి టైం ఉన్నప్పుడల్లా ఆ పాయింట్స్ చదువుకుంటా ఉండండి, జస్ట్ సమ్మరీ లాగా చదువుకుంటా ఉండండి. గుర్తుండకపోతే మళ్ళీ కష్టం. మీరు మీ టీంలోకి ఎంటర్ అయిన తర్వాత, జాబ్ వచ్చింది ఎంటర్ అయిన తర్వాత, ఈ టీం ఏంటి అంటే వాళ్ళు కింద నుంచి పైదా చూస్తారు. అందుకని చెప్పి ముందే తెలుసుకోవాలి. సుప్రియ, మొత్తం ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి? హౌ మెనీ ఎన్విరాన్మెంట్స్ యూ హ్యావ్? అన్మ్యూట్ చేసి చెప్పు ఫాస్ట్ గా. తెలిసి అని చెప్పి లేదంటే ఉమర్, హౌ మెనీ ఎన్విరాన్మెంట్స్ యూ హ్యావ్? ఎన్విరాన్మెంట్స్ అంటే స్టేజెస్, ఒక ప్రాజెక్ట్ స్టేజెస్. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి మొత్తం? టెస్టింగ్ స్టేజ్, బియుఏటి, ప్రీపాడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవ్ స్టేట్. డెవ్ అంటే డెవ్ ఎన్విరాన్మెంట్ అంటే డెవలప్మెంట్, మనం డెవలప్ చేస్తాం. సో నెక్స్ట్ ఫేజ్ క్యూఏ, టెస్టింగ్ ఫేజ్. నెక్స్ట్ ఏంది? బియుఏటి, బిజినెస్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. లాస్ట్ లో ప్రొడక్షన్. ఇది ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే నార్మల్ పీపుల్ కెన్ ఏబుల్ టు యూస్ దిస్ అప్లికేషన్. ఇవి ఎన్విరాన్మెంట్స్ అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. బియుఏటి అంటే నార్మల్, అంటే మన టీంలోనే బిజినెస్ టీం ఉంటుంది, ఆ టీం ఒక నార్మల్ యూజర్ లాగా వచ్చి, నార్మల్ యూజర్ ఎలా అయితే వాళ్ళకి నార్మల్ మైండ్ సెట్ ఉంటుంది కదా, సో వాళ్ళు వచ్చి ఆ అప్లికేషన్ టెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఓకే అంటే వాళ్ళు ప్రొడక్షన్ కి మూవ్ చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ చాలా బేసిక్స్ ఐటీ ఫీల్డ్ లో. ఇవి చెప్పకపోతే మళ్ళీ అస్సలు బాగోదు. డెవలప్మెంట్ బేస్ చేసిన తర్వాత టెస్టింగ్ మూవ్ చేయాలి మన కోడ్. టెస్టింగ్ వాళ్ళు ఓకే అయిన తర్వాత బియుఏటికి మూవ్ చేస్తారు, టెస్టింగ్ టీం వాళ్ళు మూవ్ చేస్తారు. సో బియుఏటి నుంచి బిజినెస్ టీమ్ అంతా లోకి వచ్చి ప్రొడక్షన్ లోకి మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ అంటే వేర్ నార్మల్ పీపుల్ కెన్ ఏబుల్ టు యూస్ యువర్ అప్లికేషన్. గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్విరాన్మెంట్ ఫైల్స్ అంటే ఏం లేదు. సో దీని లోపల సేమ్ ఇక్కడ మనం ఏం పెడతామంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ బ్యాక్ ఎండ్ లో డెవలప్మెంట్ సర్వర్ డౌన్ అయింది. సో మనకి సేమ్ వాళ్ళకి కూడా అదే ఉంటుంది, అదే పాలసీ. సర్వీస్ టీమ్ కూడా సేమ్ అదే పాలసీ. సర్వీస్ టీమ్ కూడా బ్యాక్ ఎండ్ డేటాబేస్ కూడా సేమ్ పాలసీ. డెవలప్మెంట్, టెస్టింగ్ ఇలా మూవ్ చేస్తూ వెళ్తుంటారు. మంది ఒకటే కాదు, ఇవే ఒకటే కాదు, సర్వీస్ కానీ డేటాబేస్ కానీ ఇలానే చేస్తూ ఉంటారు.
సో ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ సర్వర్ డౌన్ అయింది బికాస్ ఆఫ్ సమ్ రీజన్, అప్పుడు మనం మన యూఐ నుంచి క్యూఏకి పాయింట్ టెస్టింగ్ ఇక్కడ ఐటీ ఫీల్డ్ లో డెవలప్మెంట్ సర్వర్ ఉంటుంది. అంటే మన చేంజెస్ ని మనం టెస్ట్ చేసుకోవాలంటే మనం ఒక సర్వర్ లో డిప్లాయ్ చేసుకోవచ్చు, అది డెవ్ సర్వర్. సో తర్వాత డెవలప్మెంట్ మనం టెస్ట్ చేసిన తర్వాత అంటే మనం ఏం చేస్తాము, ఓన్లీ యూనిట్ టెస్టింగ్ అంటే నార్మల్ టెస్టింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ లాగిన్ పేజ్ లో యూజర్ నేమ్ ఇచ్చాము, పాస్వర్డ్ ఇచ్చాము, ఎంటర్ అయింది, ఓకే ఫైన్. మనం రాసిన కోడ్ ఓకే అని చెప్పి మనం ఏంటంటే ఒక ఓన్లీ పాజిటివ్ వేస్ లో టెస్ట్ చేస్తూ ఉంటాం. అది యూనిట్ టెస్టింగ్ అనే మొత్తం పాజిటివ్ వేలో టెస్ట్ చేస్తూ ఉంటాం డెవలపర్ అనేవాడు. సో టెస్టింగ్ టీం వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్క కార్నర్ కేసు నుంచి టెస్ట్ చేస్తాడు, నెగిటివ్ సినారియోస్ టెస్ట్ చేస్తాడు, పాజిటివ్ సినారియోస్ టెస్ట్ చేస్తాడు. సో ఇవన్నీ టెస్ట్ చేస్తాడు ఎవరు, క్యూఏ టీం వాళ్ళు. సో వాళ్ళకి ఒక సర్వర్ ఉంటుంది. టెస్టింగ్ టీమ్ కూడా టెస్టింగ్ నథింగ్ బట్ క్యూఏ అంటే క్వాలిటీ అనాలిసిస్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ సంథింగ్ ఏదో ఉంది, క్వాలిటీ అనాలిసిస్. సో క్యూఏ టీమ్ కి మళ్ళీ క్యూఏ సర్వర్ ఉంటుంది. అంటే మన కోడ్ డెవ్ సర్వర్ లో డిప్లాయ్ చేసుకుంటాము, అదే సేమ్ కోడ్ క్యూఏ సర్వర్ లో డిప్లాయ్ చేస్తాము, అదే సేమ్ కోడ్ ప్రాడ్ లో డిప్లాయ్ చేస్తాము. ఎందుకంటే డెవలప్మెంట్ సర్వర్ లో మనం డెవలప్మెంట్ సర్వర్ కి క్యూఏ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, అలానే క్యూఏ టీం వాళ్ళకి మన డెవలప్మెంట్ టీం వాళ్ళకి క్యూఏ యాక్సెస్ ఉండదు. సో ఇదంతా ఏంటంటే పార్ట్స్ అంటే సెక్షన్స్, డెవ్ సెక్షన్, క్యూఏ సెక్షన్, ప్రాడ్ సెక్షన్. డెవలప్మెంట్ టీం వాళ్ళు లోకల్లో మన ఇక్కడ యూజువల్ కోడ్ రాస్తారు. కోడ్ రాసిన తర్వాత సో ఇది ఒక పర్టికులర్ సర్వర్ లో డిప్లాయ్ చేయాలి. అంటే దాంట్లో డిప్లాయ్ చేసి మన చేంజెస్ అక్కడ వర్క్ అవుతున్నాయా లేదని చెప్పి మనం క్రాస్ చెక్ చేయాలి డెవ్ సర్వర్ లో. క్రాస్ చెక్ చేసిన తర్వాత అంతా ఓకే అన్న తర్వాతే మనం క్యూఏకి ఓకే ఫైన్, మేము డెవ్లో డిప్లాయ్ చేస్తున్న సేమ్ కోడ్ ని మేము క్యూఏలో డిప్లాయ్ చేస్తున్నాం అని చెప్పి మనం క్యూఏ సర్వర్ వాళ్ళకి అంటే క్యూఏ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. సో పర్సన్ వచ్చి సేమ్ కోడ్ ని క్యూఏ సర్వర్ లో కూడా డిప్లాయ్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు టెస్టింగ్ స్టార్ట్ చేస్తారు. మనం ఓన్లీ యూనిట్ టెస్టింగ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మనం ఓన్లీ యూనిట్ టెస్టింగ్ అంటే ఓన్లీ పాజిటివ్ సినారియోస్. అంటే క్యూఏ టీం వాళ్ళు ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్క కార్నర్ నుంచి చెక్ చేస్తారు. మనం ఏంటంటే కొన్ని సినారియోస్ టెస్ట్ చేసి ఇంకా మనకి డెవలప్మెంట్ వర్క్ ఉంటుంది కదా, సో అందుకని చెప్పి మనం ఇంకా ఆపేస్తాం. సో క్యూఏ వాళ్ళు ఏం చేస్తారంటే క్యూఏ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. అదేంటి అంటే స్మోక్ టెస్ట్ ఏంటి అంటే సో అవసరం లేదు స్మోక్ టెస్ట్ ఎవరిని చెప్తే మళ్ళీ అర్థం కాదు. సో రిగ్రెషన్ టెస్టింగ్ జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు, రిగ్రెషన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్, బగ్ టెస్టింగ్, ఫీచర్ టెస్టింగ్. సో ఇవన్నీ ఏంటంటే ఇవే ఉన్నాయి. సో మోస్ట్లీ ఇవే వాళ్ళు ఫాలో అయ్యే టెస్టింగ్స్. సో వాళ్ళు ఏంటంటే మనం డెవలప్ చేసిన ఫీచర్ లో కంపల్సరీ వాళ్ళు బగ్ రైజ్ చేయడానికి కోసం వాళ్ళు చాలా రకాలుగా ట్రై చేస్తారు, ఓకేనా. అందుకని క్యూఏ టీం వాళ్ళకి క్యూఏ అని పేరు వచ్చింది. సో మనం ఏ డెవలప్ చేసినా కూడా వాళ్ళు దాంట్లో పాయింట్అవుట్ చేయడానికి వాళ్ళు బటన్ లో కలర్ కరెక్ట్ గా రాకపోయినా కూడా, ప్లేస్మెంట్ కరెక్ట్ గా లేకపోయినా కూడా చిన్న మైనర్ కూడా వాళ్ళు బగ్ రైజ్ చేస్తారు. అవి మనం ఫిక్స్ చేయాలి, టీం వాళ్ళు ఫిక్స్ చేయాలి. సో వాళ్ళకి ఏంటంటే క్యూఏ వాళ్ళకి ఎండ్ టు ఎండ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. అప్పుడే మనం డెవలప్ చేసిన కోడ్ ని ప్రొడక్షన్ లోకి వెళ్ళి మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ లో ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే డెవ్ టీమ్ ని ఏమనరు, క్యూఏ టీమ్ ని ఎక్కి దిగేస్తారు. ఎందుకంటే టెస్ట్ చేసింది నువ్వు, సైన్ ఆఫ్ ఇచ్చింది నువ్వు, సో నువ్వెందుకు ఇక్కడ కనిపెట్టలేదు, ఎందుకు ప్రొడక్షన్ లో ఇష్యూ వచ్చింది అని చెప్పి క్యూఏ టీం వాళ్ళని ఒక రేంజ్ లో వేసుకుంటారు. అందుకని చెప్పి వాళ్ళు ఏదైనా సైన్ ఆఫ్ అంటే ఓకే వీఆర్ డన్ టెస్టింగ్ డన్ దిస్ ఫీచర్ డన్ అని చెప్పి వాళ్ళు ఒక మెయిల్ డ్రాప్ చేస్తారు. సో ఆ ఫీచర్ లో ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే మనల్ని ఏమంటారు, డెవలప్మెంట్ టీమ్స్ అసలు ఏమనరు, క్యూఏ టీం వాళ్ళని ఒక రేంజ్ లో వేసుకుంటారు.
అందుకే వాళ్ళు వెరీ జాగ్రత్తగా టెస్ట్ చేస్తారు క్యూఏ టీమ్ వాళ్ళు. ఓకేనా? సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఇవి చాలా బేసిక్స్ ఐటీ ఫీల్డ్ లో, చాలా 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 బేసిక్స్. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్స్ ఫోల్డర్. సో ఎన్విరాన్మెంట్స్ లో బేసిక్ గా మనం ఇక్కడ యూఆర్ఎల్స్ ని కాన్ఫిగర్ చేసుకుంటాం. డెవ్ యూఆర్ఎల్, క్యూఏ యూఆర్ఎల్. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ గా మనం బ్యాక్ ఎండ్ అంటే సర్వీస్ లేయర్ తో కాంటాక్ట్ అవ్వడానికి మనం ఆ పర్టికులర్ యూఆర్ఎల్స్ ని ఎన్విరాన్మెంట్స్ అనే దాంట్లో ఫోల్డర్ లో పెట్టుకుంటాం బేసిక్ గా ఇక్కడ. సో ఇది సింపుల్ వేలో చెప్పాలి అంటే దిస్ ఈస్ ద ప్లేస్ విల్ కాన్ఫిగర్ యూఆర్ఎల్స్. అంటే డెవ్ యూఆర్ఎల్, క్యూఏ యూఆర్ఎల్, ప్రొడక్షన్ మనకి అసలు ఛాన్స్ ప్రొడక్షన్ అసలు ఇవ్వరు మనకి. సో డెవ్ యూఆర్ఎల్, క్యూఏ యూఆర్ఎల్ ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. సో ఎన్విరాన్మెంట్స్ ఫోల్డర్ ఈస్ నథింగ్ బట్ వేర్ వీ కెన్ కాన్ఫిగర్ సమ్ యూఆర్ఎల్ పాత్స్. అంతే, యూఆర్ఎల్ పాత్స్ ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవడానికి మనం ఇది యూజ్ చేస్తాం సింపుల్ వర్డ్స్ లో. అంతే. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే రాస్తాను ఎన్విరాన్మెంట్స్ గురించి. సో ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ అంటే దిస్ ప్లేస్ we will configure some URL paths. అంతే. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక న్యూ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తాను, ఆర్ఎల్స్ ఓల్డ్ ప్రాజెక్ట్ ని తీసుకొని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి టైం పడుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి నేను ఉన్న ప్రాజెక్ట్ నే ఐ విల్ ట్రై టు రన్. క్వశ్చన్ టు అమర్. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇక్కడ నుంచి నేను ఈ ప్రాజెక్ట్ ని విజువల్ స్టూడియో కోడ్ లో ఓపెన్ చేయాలి. అప్పుడు నేనేం చేయాలి? వాట్ ఐ నీడ్ టు డూ, ఇక్కడ నేను డైరెక్ట్ గా నా కోడ్ ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ నేను క్లోజ్ చేసాను. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇక్కడ నుంచి నేను విఎస్ కోడ్ లోకి ఈ ప్రాజెక్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు నేను ఇవ్వాల్సిన కమాండ్ ఏంటి? కమాండ్ బ్రో, ఈ ప్రాజెక్ట్ ని నేను విఎస్ కోడ్ లో ఓపెన్ చేయాలి అంటే 2 ways చేయొచ్చు. ఒకటి వచ్చి విఎస్ కోడ్ ఓపెన్ చేసి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ నుంచి? విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైల్ కొట్టి ఓపెన్ ఫోల్డర్, ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నాకు ఇదంటే కొంచెం అంటే ఇది వన్ వే. ఇంకో వే ఉంది, అదేంది చెప్పండి? కోడ్ స్పేస్ డాట్ కమాండ్ ప్రాంప్ట్. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ జస్ట్ కోడ్ స్పేస్ వాడు కొడితే చాలు, ఆటోమేటిక్ గా ఈ కోడ్ అనేది విఎస్ కోడ్ లో ఓపెన్ అవుతుంది. ఇది వాళ్ళు ఇచ్చిన ఫీచర్. ఓకేనా? ఎన్ని గుర్తుపెట్టుకోవాలి అమర్? మొత్తం ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి? హౌ మెనీ ఎన్విరాన్మెంట్స్ వి హావ్?
how many environments we have, how many stages we have. Amar ninne అన్న త్రీ స్టేజెస్ అన్న. ఏందవి? టెస్టింగ్, బిజినెస్ యూజర్ యాక్సెప్టింగ్ టెస్ట్, ప్రొడక్షన్. ఇంకోటి మంది మర్చిపోయావా? మన ఫేస్ మర్చిపోయావు. లైవ్ మన ఫేస్ ఏంది? లైవ్ మన ఫేస్ ఏంది? మంది ఏ ఫేస్ మంది? డెవలప్మెంట్. డెవలప్మెంట్, క్యూఏ, డెవలప్మెంట్, టెస్టింగ్, బియూఏటి, ప్రాడ్ ఆర్ లైవ్. హేమంత్ పక్కన ఉన్నాడా? హేమంత్ ఉన్నాడా లేడా పక్కన? అమర్ తను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు నైట్. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలంటే సింపుల్. సో నేను ఒకటి చూపించాను కదా, మనకి స్క్రిప్ట్స్ ఉంటాయి అని చెప్పి. ఎక్కడ ఉంటాయి స్క్రిప్ట్స్? అమర్, మనకి స్క్రిప్ట్స్ ఎక్కడ ఉంటాయి? ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి, ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి, ప్రాజెక్ట్ని టెస్ట్ చేయాలి, ప్రాజెక్ట్ని E2E చేయాలి. సో ఈ స్క్రిప్ట్స్ అన్ని ఒక ఫైల్లో ఉంటాయి. ఆ ఫైల్ పేరేంటి? ప్యాకేజ్ చేసాను. కరెక్ట్. చెప్పింది ఎవరు? అమరేనా? నేనన్నా. సో ఇక్కడ చూస్తే మనం చెప్పాను స్క్రిప్ట్స్ ఆబ్జెక్ట్ లో ఇక్కడ వాళ్ళు కాన్ఫిగర్ చేస్తారు. ఎన్జి సర్వ్ అంటే ఏం చేయాలి అంటే స్టార్ట్ చేయాలి, ఎన్జి బిల్డ్ అంటే ఏం చేయాలి, బిల్డ్ చేయాలి. అమర్, ఎన్జి అంటే ఏంది? ఎన్జి అంటే ఏంది? ప్రీఫిక్స్ ఆఫ్ యాంగులర్. ఓకే, ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలి. నా లోకల్ అంటే నా లోకల్లో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేయాల్సిన కమాండ్ ఏంది? ఇక్కడ చూసారా, ఎన్జి సర్వ్ అని కమాండ్ ఉంది. సో ఇది కాపీ చేసుకొని ఇక్కడ జస్ట్ రన్ చేస్తాం. సో మన విజువల్ స్టూడియో కోడ్ లో మొత్తం ఉండేది 3 సెక్షన్స్. లెఫ్ట్ సెక్షన్ వచ్చి కోడ్, అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్న కోడ్. ఈ సెక్షన్ వచ్చి మనం రాసే కోడ్ ఇక్కడ రాస్తాం ఈ సెక్షన్ లో. సో ఈ టెర్మినల్ ఉంది కదా, సో ఈ టెర్మినల్ ఎలా వస్తుంది అంటే 2 ways లో చేయొచ్చు. ఒకటి వచ్చి ఇక్కడ ఉంది కదా టెర్మినల్, ఇక్కడ క్లిక్ చేయొచ్చు, న్యూ టెర్మినల్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ కంట్రోల్ ట్యాబ్ పైన ఉంది కదా, కంట్రోల్ పట్టుకొని ట్యాబ్ మీద ఉన్న ఐకాన్, ట్యాబ్ మీద ఉన్న కీ కొడితే చాలు, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ షార్ట్ కట్స్ ఉన్నాయి. న్యూ టెర్మినల్ కొడితే ఏమొస్తుంది? కంట్రోల్ షిఫ్ట్ ఇది కొడితే మీది ఓపెన్ అవుతుంది. స్ప్లిట్ టెర్మినల్ అంటే 2 టెర్మినల్స్ సైడ్ ఓపెన్ అవుతాయి. సో మనకి ఇది చాలు, ఈ ఫీచర్ అవసరం లేదు, మనకి ఇది ఒక్కటి చాలు. సో ఇది క్లిక్ చేశాను, ఇక్కడ టెర్మినల్ ఓపెన్ అవుతుంది. దిస్ విల్ యాక్ట్ లైక్ కమాండ్ ప్రాంప్ట్. ఈ కమాండ్ ప్రాంప్ట్ లాగానే ఇది కూడా బిహేవ్ చేస్తుంది, సేమ్ అలానే బిహేవ్ చేస్తుంది. ఇక్కడ నోట్ ఐఫ్ఎం కొట్టినా పనిచేస్తుంది, ఎన్పిఎం కొట్టినా పనిచేస్తుంది. సేమ్ కమాండ్ ప్రాంప్ట్ ఎలా అయితే పనిచేస్తుందో సేమ్ ఈ టెర్మినల్ కూడా అలానే పనిచేస్తుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినా సేమ్, నో చేంజ్. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఏంటి అంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎన్జి సర్వ్ అనేది రన్ చేస్తున్నాను. ఎన్జి సర్వ్ ఏం చేస్తుంది? ఓకే, ఇక్కడ కాన్ఫిగర్ లేదు, సో ఇక్కడ రన్ చేస్తున్నా. ప్రాజెక్ట్ లోపల ఉండాలి. సో మీకు ఎన్జి వర్క్ అవ్వాలి అంటే కంపల్సరీ ప్రాజెక్ట్ లోపల ఉండాలి. ఎందుకు అంటే
ప్రాజెక్ట్ లోపల ఎందుకు అంటే ప్రాజెక్ట్ లోపల హలో వరల్డ్ పని ఎంటర్ అవ్వగానే దానికి ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ కనిపించాలి. కనిపించిన తర్వాతనే ఇక్కడికి వచ్చి ఇది ఫెచ్ చేసుకొని ఇది పర్టికులర్ ఏది చేయాలనుకో అది చేస్తుంది. అదే ఇప్పుడు నేను ప్రాజెక్ట్ బయట ఉంటాను, హలో వరల్డ్ ఉంది కదా, హలో వరల్డ్ పని ఇప్పుడు సిడి డాట్ డాట్ అని బ్యాక్ స్లాష్కి వచ్చారు. ఇప్పుడు నేను ఎన్జీ సర్వర్ కొడతా. ఇప్పుడు ఏమొస్తుందంటే ఎన్జీ కాన్ఫైండ్ అని చెప్పి ఒక సంథింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే నేను మన కాన్ఫిగరేషన్ అంతా ఎక్కడ ఉంది, ప్యాకేజ్ జేసన్ ఫైల్లో ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ నాకు కనిపిస్తుంది ప్యాకేజ్ జేసన్ ఫైల్ యాంగులర్ స్థాయిలో ఇక్కడ ఏమన్నా ఉందా, లేదు కదా. ఆబ్వియస్ గా నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. దానికి కనిపించట్లా ఆ ఫైల్ ఎక్కడ ఉందో అని చెప్పి. చూసావా, serve command request to be run in the Angular project but project definition could not be found. అదే చెప్పిన అదే వచ్చిన ఎర్రర్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ యాంగులర్ స్థాయి లోపల ఈ ఫోల్డర్ లోపల మనకి ఆ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ కనిపించట్లేదు దానికి. అందుకని చెప్పి నీకు ఎర్రర్ వచ్చింది. సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ప్రాజెక్ట్ లోపలే అన్ని రన్ చేయాలి. ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి రన్ చేయాలి, ఓకేనా. సో నేను ప్రాజెక్ట్ లోపలికి వెళ్తాను, సిడి ట్యాబ్ కొడితే చాలు వెళ్ళిపోతావు. సో ఇప్పుడు నేను సేమ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఎన్జీ సర్వ్. ఇప్పుడు ఆటోమేటిక్గా నీ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. ఎందుకంటే ఆ రూట్ ఫోల్డర్లో ఎంటర్ అవ్వగానే ఇది బయట, ఇప్పుడు ఎంటర్ అవ్వగానే దీనికి ఇది కనిపిస్తుంది, ఈ ఫైల్ కనిపించి ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. చూసారా, గ్లోబల్ వర్షన్ ఇస్ సంథింగ్, ఇది వార్నింగ్ లేదు లేసండి. ఇప్పుడు నీ ప్రాజెక్ట్ బిల్డ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్ టు రన్ ఇన్ లోకల్లీ, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన కమాండ్స్ ఏంటి అంటే ఎన్జీ సర్వ్ ఆర్ ఎన్పిఎం స్టార్ట్. ఇది కూడా బోత్ రెండు ఒకటే చేస్తుంది. ఎన్జీ సర్వ్ ఆర్ ఎన్పిఎం స్టార్ట్ బోత్ ఆర్ సేమ్. So it will run your application locally with some port ng builder. It will build application locally. ng test. It will test your test cases locally. సో ng-lint ఇది చాలా ఇంపార్టెంట్. ng-lint అంటే ఏంటి అంటే అవర్ కోడ్ క్వాలిటీ టు చెక్ ఏంద్రా క్యూ కనిపించట్లేదా, క్యూ కోడ్ క్వాలిటీ. ng-lint అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది, ఇక్కడ సమ్ ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది, ఇక్కడ సమ్ ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది. సో ng-lint ఏం చేస్తుందంటే ఇటువంటి వైట్ స్పేసెస్ ని ఇటువంటి వాటిని ఆటోమేటిక్ గా అదే ఫిక్స్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ng-lint ఏం చేస్తుందంటే ఆ ఇష్యూస్ అన్నిటిని డిటెక్ట్ చేస్తుంది. అంటే ఈ ఫైల్లో ఈ స్పేస్ ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఉంది, ఇక్కడ న్యూ లైన్ ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఉంది, అండ్ సింగిల్ కోట్స్ బదులు డబుల్ కోట్స్ ఉన్నది, లెట్ బదులు కాన్స్టెంట్ యూస్ చేయాలి. సో అవి కొన్ని సజెషన్స్ అనేది ఇస్తుంది. అండ్ ఇది ng-lint. సో ఇంకా చాలా ఉన్నాయి. సో ng-lint బేసిక్ గా ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ చెక్ ద కోడ్, అంటే మనం రాసిన కోడ్ ని చెక్ చేసి ఎవరన్నా మోడిఫికేషన్స్ చేయాలి అంటే అదే చేస్తుంది. సో ఈ ఫైల్లో స్పేస్ ఎక్కువ ఇచ్చావు,
ఈ ఫైల్లో ఇది ఎర్రర్ ఉంది అని చెప్పి ఆ nglint అనేది నీకు లిస్ట్ ఇస్తుంది. ఇప్పుడు నేను nglint రన్ చేస్తాను, nglint రన్ చేసి చూపిస్తా. సో ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సి విత్ సమ్ లోకల్ హోస్ట్ 4200. సో 400 ఎందుకు రన్ అయింది? ఎందుకు 400? వై నాట్ 500? వై నాట్ 500? వై నాట్ 4200? సో వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కాన్ఫిగర్ చేస్తుంటారు ఎక్కడొకటి 4200. ఇక్కడ వాళ్ళు చూసావా బేస్ URL లో వాళ్ళు ఈ అప్లికేషన్ లో ఈ URL లో రన్ చేయని చెప్పి వాళ్ళు ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నారు కాబట్టి అందుకనే ఇక్కడ 4200 అనేది 4200లోనే మన అప్లికేషన్ లాంచ్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది HTTP లింక్ కాబట్టి దిస్ విల్ రన్ ఇన్ బ్రౌజర్. HTTP కాబట్టి ఇది మన బ్రౌజర్ లో రన్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వచ్చాను, ఎంటర్ చేశాను. సో ఇది నాకు ఓపెన్ అయ్యే ఫస్ట్ పేజ్. మళ్ళీ జాయిన్ అవ్వండి. నేను అప్లికేషన్ ఫ్లో చెప్పేసి స్టాప్ చేస్తా. మళ్ళీ జాయిన్ అవ్వండి, నేను అప్లోడ్ చేస్తా. అండ్ ఆల్ కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్యాకేజైజేషన్ ఫైల్లో ఉన్న ఆల్ కమాండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి యాంగులర్ ఫ్లో గురించి చెప్పి మిగతా ఫైల్స్ ఉన్నాయి కదా main.ts, index.html ఫైల్. సో